తిని కలుషాంబులను మోపి తిని కలుషాంబులను మోపి తిని దోషుండనేను ప్రభువా దోషుండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ప్రకాలు బల్లెపు పోటు గ్రాకున పొడిచితి నేనే ప్రకాలు బల్లెపు పోటు గ్రాకున పొడిచితి నేనే మీకీలి బాధించితిని మీకీలి బాధించితిని మాకు చూపితివయ్యో మాకు చూపితివయ్యో అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి నా వల్ల నేరమాయే నా వల్ల నేరమాయే చల్లాని దయగల తండ్రి చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దాహంబు కొనగా చేదు చిరకాను ద్రావనిడితి దాహంబు కొనగా చేదు చిరకాను ద్రావనిడితి ద్రోహుండనై చేసితిని ద్రోహుండనై చేసితిని దేహాంబుగాయంబులను దేహాంబుగాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ఘోరంబుగా దూరితిని నేరాంబులను చేసితిని ఘోరంబుగా దూరితిని నేరాంబులను చేసితిని క్రూరుండనై గొట్టితిని క్రూరుండనై గొట్టితిని ఘోరాంపు పాపిని దేవా ఘోరాంపు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చిందీతి రక్తము నాకై పొందిన దెబ్బల చేత చిందీతి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందాలు పెట్టి తినయ్యో నిందాలు పెట్టి తినయ్యో
సందేహమేలనయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా అక్షయ భాగ్యమునియా మోక్షము చూపితివయ్యా మోక్షము చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండము 22వ అధ్యాయము 9వ వచనము. సహోదరి అనిత గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు సహోదరులు విద్యాసాగర్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనము. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమునకు కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను. ఈ పరిశుద్ధ వాక్యము ప్రతి ఒక్క వినికిడిలో ఫలింప చేయబడును గాక. ఆమేన్. చెక్ వీళ్ళంటే దినము కొరకై దైవజనులచే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను సబుద్ధి కలవాడు అగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉన్నను ఈ అవయములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకూలమైన మన క్రీస్తులో ఒక శరీరముగా నుండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. ఈ చిన్న వాక్యము దీవించండి. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి సహోదరి అనిత గారికి అలాగే విద్యాసాగర్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరి కృపగారు వచ్చి ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయన ఉన్నవాడను అనువాడనైనా సెలవిచ్చిన దేవా ప్రభా. నా తండ్రి, మొదటివాడను కడపటివాడనని సెలవిచ్చిన రాజానికి స్తోత్రాలు ప్రభా. ఆది అంతమైన దేవా నీకే వందనాలు. మహిమా స్వరూపడానికి వందనాలు. ఆదరణకర్త నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో మేమున్నాం ప్రభా. ఏ దినం ఏమి సంభవించినా మాకు తెలియదు కనుక ప్రభా, ప్రతి ఒక్కరము కూడా ప్రభా సిద్ధపాటు కలిగి ప్రభా మమ్మలను మేము ఉపేక్షించుకుని ప్రభా, తగ్గించుకుని ప్రభా నీ సిలువను ఎత్తుకుని జీవించడానికి నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. మరి నా తండ్రి, మీరు మా కొరకు కల్వరి సిలువలో మరణించి తిరిగి లేచి ప్రభా నాయన మాకు రక్షణ ఇవ్వడానికే ప్రభా నా తండ్రి నాయన మీరు మరణించి తిరిగి లేచి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. మేము మోయవలసిన పాప భారాన్ని మీ పైన వేసుకున్నారు ప్రభా. నీకు వందనాలు. దానిని బట్టి నాయన మేమందరము కూడా నా తండ్రి నాయన నీ శ్రమ దినాలను గుర్తు చేసుకుంటూ ప్రభా నేను ఈ ఉపవాస కూడికలకు ప్రభా క్రమముగా ప్రతి ఒక్కరూ వస్తుండగా ప్రభా వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి లెంట్లో 6వ దినంలో ప్రభా నాయన తండ్రి మేము మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభా. మేము ఆచారబద్ధమైన నాయన ప్రభా నా తండ్రి ఆచారంగా నిన్ను ఆచరించడం కాదు కానీ ప్రభా మా హృదయంలో ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా నాయన మీకు లోబడి ప్రభా దేన మనస్సుతో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా ప్రతి నిమిషము కూడా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ ప్రభా నా తండ్రి నీ కొరకు జీవించే పనిముట్లుగా పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన రావాల్సిన బిడ్డలను కూడా ఇంకా సకాలంలో తీసుకురండి ప్రభా. ఇంకా అనేకమైన నూతన ఆత్మలను ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధికి తోడుకురమ్మని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. 3 సంఘాల్లో జరుగుతున్న ఈ శ్రమకాల ఆరాధనలో ప్రభా నా తండ్రి నీ నామం మాత్రమే మహిమపరచబడాలి ప్రభా. నాయన నా తండ్రి నామం మాత్రమే కనపరచబడాలి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వాక్యము చెప్పనయ్యున్న ప్రభా నీ యొక్క కుమారుని ప్రభా నా తండ్రి నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభా నాయన తండ్రి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించినప్పుడు ప్రభా ఆ బిడ్డతో నాయన నోటికి బోరగా ఉండి ప్రభా నా తండ్రి చక్కగా నా తండ్రి నాయన సమర్పణ అనే దాని కొరకు ప్రభా నాయన మాకు నా తండ్రి విడమర్చినప్పుడు ప్రభా వినగలిగే చెవి, గ్రహించే మనసు, భద్రపరుచుకునే హృదయాన్ని మా అందరికీ దయచేయమని నా నోటి మాటలు హృదయ ధ్యానం దృష్టికి అంగీకారములుగా ఉంచమని కొద్ది నా స్తుతి ప్రార్థన సన్నిధికి దూపవలే చేర్చుకునే ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందుకుని నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రియ సహోదరి కృపగారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా మరి సహోదరి శ్యామల గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అండి. పాట పాడుకో. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ మరం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ మరం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ మరం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. తల్లి
ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా నీ ప్రేమ మరం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా నీ ప్రేమ మరం మార్పు లేనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ మార్పు లేనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం సిలువకెక్కెను నీ ప్రేమ నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ బలము ఉన్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యం ఉన్నది నీ ప్రేమలో సిలువకెక్కెను నీ ప్రేమ నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ బలము ఉన్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యం ఉన్నది నీ ప్రేమలో నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా నీ ప్రేమ మరం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా నీ ప్రేమ మరం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా నీ ప్రేమ మరం హల్లెలూయా. మంచి పాట పాడి ప్రభువును మహింపరిచినటువంటి ప్రియ సహోదరి శ్యామల గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని అందించవలసిందిగా మన సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు వైఎన్ ప్రసాద్ బాబు గారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు మరి నా మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచనల్ని గుర్తించి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినటువంటి సంఘాధ్యక్షుల వారు శ్రీ జాన్ ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశము సమర్పణ. ఈ సమర్పణ అనేది దానికి సంబంధించి కొత్త నిబంధనలో అపోస్తులుడైనటువంటి పౌలు రోమీయులకు రాస్తున్నటువంటి పత్రికలో 12వ అధ్యాయము మొదటి వచనంలో కాబట్టి అని ఉంది. కాబట్టి అని అంటే ఏం జరిగింది ముందు? కాబట్టి ఇలా చేయాలి, అలా జరిగింది కాబట్టి మనము ఇది చేయాలి అని ఒక అర్థం వస్తుంది.
మరి ఏం జరిగింది కాబట్టి అని అన్నారేమిటి చూద్దాం. దానికి సంబంధించి 11వ అధ్యాయము 24వ వచనంలో 2వ లైన్లో ఉంది, ఏముంది? నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి, ఎక్కడి నుంచి అండి? అడవి ఒలివ చెట్టు నుంచి కోయబడి ఏం చేసాం? మంచి ఒలివ చెట్టునకు అంటగట్టబడ్డాం. కాబట్టి అడవి ఒలివ చెట్టు నుంచి కోయబడి మంచి ఒలివ చెట్టుకి అంటకట్టబడ్డాము. కాబట్టి ఏం చేయాలి? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో దీన్ని చూడండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను కదా. అలా కాకుండా మనం ఇలా చదివితే అర్థం బాగా అవుతుంది. కాబట్టి సహోదరులారా, అక్కడ వస్తుంది దేవుని వాత్సల్యమును బట్టి. దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని వాత్సల్యం ఏంటండి? ఆ అడవి ఒలివ చెట్టు దగ్గర నుంచి మంచి ఒలివ చెట్టుకి నాటబడ్డాము, అది దేవుని వాత్సల్యం. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనిడి. సజీవ యాగముగా. యాగము అంటే పాత నిబంధనలో మోషే కాలంలో మనం చూస్తూ ఉంటాం. ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని బట్టి అయితే మనుష్యులు తప్పు చేసినప్పుడు పాప పరిహారార్థ బలి అని, దహన బలి అని, ఇలాంటి బలుల్ని మనం గమనించగలిగాం. బలి అంటే చంపివేయటం. బలియాగము అంటే చంపిన వస్తువుని లేదా చంపిన జంతువుని అర్పణగా, దహన బలిగా దహించి వేయటం. ఇది చాలా వస్తారు, గమనించండి. సజీవ యాగముగా ఆ రోజుల్లో తప్పు చేస్తే ఏదో ఒక బలి ఇచ్చి దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే ఆనవాయితీ ఉండేది. అప్పుడు పొట్టేళ్ళని ఉపయోగించేవారు. ఇచ్చే పొట్టేలు ఎలాగుండేది? కొమ్ములు తిరిగి, బలమైన కాళ్ళు కలిగి, కొవ్వునదై ఉండాలి. దాన్ని బలిపీఠం దగ్గర తీసుకొచ్చి దాన్ని చంపి బలిపీఠం మీద దహనం చేసేసి దేవునికి ఆ సువాసన ఆగ్రహంగా పైకి వెళితే ఈ జంతువు బూడిదైపోతూ ఉండేది. మళ్ళీ గమనించండి, బలంగా ఉండే జంతువు పొట్టేళ్ళు అంటే కొమ్ములు తిరిగి పొట్టేళ్ళు, బలమైన కాళ్ళు, తనలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా బూడిదైపోయేది. ఇప్పుడు ఆ బూడిదలో ఆ గొర్రె యొక్క లక్షణాలు ఏమన్నా కనిపిస్తాయా? మనకి కనబడవు. బూడిదైపోయింది. అంటే తన గతంలో తన జీవితం, శారీరకమైనటువంటి జీవితాన్ని దేవుడికి బలి ఇవ్వటం ద్వారా దాన్ని బూడిద చేయబడింది. ఇక్కడ మన శరీరాన్ని సజీవ యాగముగా దేవుడు అడుగుతున్నాడు అని పౌలు చెప్తున్నాడు మనకి. మన శరీరములో ఉండే కొన్నిటిని మనము బూడిద చేసుకోవాలి. మన శరీరంలో ఉండే కొన్నింటిని మనము బూడిద చేసుకోవాలి. అది సజీవ యాగము అంటే. ఏమిటి మనం శరీరంలో ఉండే మనం వేటిని బూడిద చేసుకోవాలి? మీరు కొలస్సి తీయండి. కొలస్సి 3:5 చూద్దాం.
కొలస్సి 3:5 మీ అవయవములను, ఇందాక ఏం చెప్పామండి? ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఏముందండి? సజీవయాగముగా ఏమి అర్పించాలని చెప్పారు? అక్కడ పొట్టేలు ఏమర్పించింది? తన అవయవములను. ఎలాంటి అవయవములు? కొమ్ములు తిరిగినటువంటి వీరత్వము, ఎర్రటి కళ్ళు, బలమైన కాళ్ళు. అది దానికి ప్రతీక. గొర్రెకు దాన్ని ఇక్కడ బూడిద చేయబడింది. మరి ఇక్కడ మనం ఏం బూడిద చేయాలండి? కొలస్సి 3:5 ఏం బూడిద చేయమని చెప్పారమ్మా? జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. ఇది దేవుడు మన దగ్గర నుంచినటువంటి సజీవ యాగము, సమర్పణ. మనం దేవునికి సమర్పించాలి. చూడండి, మనం ఏదైనా ఒక వస్తువు ఎవరికైనా ఇచ్చినట్లయితే ఆ వస్తువు మీద మనం మన అధికారాన్ని పూర్తిగా కోల్పోతాం. మనం ఎవరికైతే ఆ వస్తువుని ఇస్తామో ఆ వస్తువు మీద పూర్తి హక్కు ఇచ్చిన వ్యక్తికి ఉంటుంది, అక్కడ తీసుకున్న వ్యక్తిగా ఉంటుంది. ఇప్పుడు మనము యాగము చేసాము, వదిలిపెట్టేసాం. వదిలిపెట్టిన దాన్ని మరలా తిరిగి తీసుకునే హక్కు మనకి ఇంకా లేదు. ఏంటంటే వదిలిపెట్టాం మనం? శరీర క్రియలన్నింటినీ వదిలిపెట్టేసి దాన్ని విషయంగా మర్చిపోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనందరం సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కదా. రూపాంతరం అనే పదాన్ని మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. రూపాంతరము. సీతకొక చిలుక తన జీవిత చరిత్రలో రూపాంతరం చెందుతుంది. గొంగళ పురుగు నుంచి దాని దశను మార్చుకుని సీతాకొక చిలుకగా మారుతుంది. నిజానికి గొంగళ పురుగు నుంచి సీతాకొక చిలుక పుట్టలేదు. గొంగళ పురుగే సీతాకోక చిలుకగా మెటమార్ఫసిస్ అంటారు దాన్ని, రూపాంతరము చెందింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా గొంగళ పురుగుకు ఉండే లక్షణాలు ఏవి కూడా సీతాకోక చిలుకలో మనకు కనబడవు. తన జీవితము చివరిలో సీతాకోక చిలుక లాగానే మరణిస్తుంది. తన గతాన్ని మళ్ళీ తెచ్చుకోదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చుకోదు. అలాంటి రూపాంతరము చెందినటువంటి జీవితాన్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఒక్కసారి మనం రక్షణ పొందాము అంటే, బాప్తిసం పొందామంటే రక్షణ పొందాము అని. బాప్తిసం పొందిన తర్వాత మనం ఏం చేయాలి? రోజు చర్చికి రావాలా? రోజు చర్చికి రావాలి. ఇంకా ఏం చేయాలి? మన శరీరాన్ని సజీవ యాగం చేయాలి. సజీవ యాగం చేయటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఈ శరీర క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆత్మీయ ఫలాలని పొందుకోవాలి. ఆత్మీయ ఫలాలని పొందుకోవాలి. ఇప్పుడు మనం రోమా పత్రిక రాసింది పౌలు గారు కదండి. మరి పౌలు గారు మనకి ఎలా చెప్తున్నాడు? పౌలు గారు మనకి ఏమని చెప్తున్నారండి? వాత్సల్యతను బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను అని చెప్తున్నాడు. మనం దేవాలయానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి అని మనం గమనించినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. పౌలు గారు ఈ మాటలని మనకి వాత్సల్యమును బట్టి బతిమాలి చెప్తున్నాడు. ఎవరిని బతిమాలుతారు చెప్పండి? ఎవరు ఎవరిని ఎందుకు బతిమాలుతారండి? పౌలుకి మనకేమైనా సంబంధం ఉందా అండి? పౌలుకి ఆ సంఘానికి ఏమైనా సంబంధం ఉందా అండి? కానీ ఒక సంఘం ఇట్లా ఉంది అని తన దృష్టికి వచ్చినప్పుడు ఆ సంఘంలో ఉండే వ్యక్తుల్ని ఉద్దేశించి బతిమాలుతున్నాడు. ఉదాహరణకి తండ్రి తన బిడ్డల్ని బతిమాలుతున్నప్పుడు, మనందరం తండ్రులమే కాబట్టి మన బిడ్డల్ని ఏ సందర్భంలో బతిమాలుతామండి? తన కుమారునికి తన బిడ్డలకి ఏదైతే మేలు కలుగుతుంది అని మనం చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే, నాయనా ఇది వినరా, ఇది చెయ్యరా, ఇది మంచిదిరా, నీ జీవితానికి బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుందని బతిమాలుతాడు. ఇట్లా పౌలు ఈ రోమా సంఘాన్ని బతిమాలుతున్నాడు. ఇప్పుడు కూడా మన సంఘాన్ని బతిమాలుతున్నాడు. యునైటెడ్ క్రైస్ట్ సంఘాన్ని కూడా బతిమాలుతున్నాడు అని అనుకోవాలి మనం. ఆయన మనకి చెప్తున్నది ఏమిటి? మీ శరీరములను సమర్పించుకుంటని చెప్తున్నాడు. మనం ఏమనుకున్నామంటే మన శరీరాలని సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాము అని మనకే మనం చెప్పుకుందాం, మనలో మనమే చెప్పుకుందాం. మన శరీరాలని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటాను అని మనమే తీర్మానం చేసుకుందాం. ఇవి శారీరకమైనటువంటి క్రియలను వదిలిపెట్టడం ఏ మాత్రం కూడా కష్టం కాదండి. శారీరక క్రియలని వదిలిపెట్టడం అసలు ఏమాత్రం కష్టం కాదు, చాలా సులభము. కానీ చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవుడిగా జీవించడం, ఈ శారీరక క్రియలన్నీ వదిలిపెట్టి జీవించడం కష్టం అనుకుంటారు. నిజానికి చాలా సులభమైనటువంటి పని ఏమిట్రా అంటే క్రైస్తవులుగా జీవించటమే చాలా సులభమైనటువంటి పని. శరీర క్రియలు చేయకూడదు. ఉదాహరణకి మనము ఇచ్చే అర్పణలు దేవుడికి అంగీకారమా కాదా అని ఒకసారి గమనిస్తే, సరే సజీవ యాగముగా మనం చేసేది దేవునికి అంగీకారమా కాదా అంటే, పాత నిబంధనలో కయీను హేబేలు అనే ఇద్దరిని ఒకసారి మీరు చూసినట్లయితే దేవుడు ఎవరి అర్పణలను అంగీకరించాడు? హేబేలు అర్పణల్ని అంగీకరించాడు, కయీను అర్పణల్ని అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? ఆయన అర్పణలు ఆయన శరీరం ద్వారా చేసిన క్రియలు కానీ ఆయన శరీరము కానీ దేవునికి ఇష్టం లేదు. కాబట్టి కయీను అర్పణల్ని దేవుడు తిరస్కరించాడు. అలాంటి అర్పణలు అర్పించే వ్యక్తుడు దేశదిమ్మరైపోయాడు. మరి గమనించండి, మనం పరిచారకులుగా సంఘంలో, దేవుని సంఘంలో మనందరం కూడా అవయవాలై ఉన్నాము. మనందరం కూడా దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు మన అర్పణలు దేవునికి అంగీకారయోగ్యం కావాలి అంటే మన శరీరము చేసే క్రియలు దేవునికి అంగీకారముగా ఉంటేనే ఆ అర్పణలను దేవుడు అంగీకరిస్తాడు. లేకపోతే అంగీకరించడు. అందుకని పౌలు అంటాడు, మనం సేవ చేసేటప్పుడు యుక్తమైనదా కాదా, న్యాయమైనదా కాదా, సరి అయినదా కాదా అని మనము ఆలోచించుకొని యుక్తమైనది మాత్రమే చేయాలి. క్రైస్తవ్యంలో నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉంటుందండి. దేవుడంటే అసలేం కాదు. ఎందుకు కాదో కూడా చెప్తాను. తండ్రి బిడ్డల మధ్యలో రిలేషన్ మనం గమనించినట్లయితే, తండ్రిని తన కుమారుడు తనకు కావలసింది అడగడానికి భయపడతాడా? భయపడ్డు. సనువుగా వెళ్ళిపోతాడు. నాకు అది కావాలి, ఇది కావాలి, తెచ్చి మారం చేస్తాడు, అది కడతాడు, అలుగుతాడు. అలాంటి బంధమే మంది.
మన దేవుడితోని మన బంధం అదే. మనం ఏం చేసినా నానే వండలే. అలాంటి బంధంతోనే మనం దేవునితోని మనం ఎన్ని తప్పులు చేసినా యేసయ్య దేవుడు మనల్ని శిక్షించడలే అని అంటాడు. కానీ ఎందుకు శిక్షించట్లేదంటే ఆయన మహా వాత్సల్యతను బట్టి మాత్రమే మనల్ని శిక్షించట్లేదు, గమనించుకోవాలి. ఇవాళ కాకపోయినా రేపైనా ఆ తీర్పు సమయంలో మాత్రం దానికి ఖచ్చితంగా దానికి కావలసినటువంటి శిక్షని దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి దేవుడితో చెలగాటం ఆడకూడదు, దేవుడిని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుడితో అపహాస్యం ఆడకూడదు. మనం చేసే క్రియల ద్వారా దేవుడు ఇతర అన్యదేవతల మధ్య, అన్యుల మధ్య అవమానపరచకుండా ఉండేలాగున మన ప్రవర్తన ఉంటేనే మన యాగాన్ని దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మనం ఆయన ఆరాధించాలి అంటే మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉండాలి. మన పనుల్ని ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉంచుకోవాలి. లేకపోతే మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పూజలు చేసినా అవి దేవుని యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. వాటిని వృధా అన్నమాట, వృధా అయిపోతూ ఉంటాయి. మనం క్రైస్తవులుగా ఒక విషయాన్ని గమనిద్దాం. నేనున్నాను, ఎవరికి వారే అనుకుంటారు. ఏమనుకుంటారంటే నేను క్రైస్తవుణ్ణి, మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను చాలా బలంగా ఉన్నాను, ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా బలంగా ఉన్నాను అంట. ఆత్మఫలాలు ఏంటండి? ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటిల్లో మనం నిజ క్రైస్తవులుగానే ఉంటాం. వీళ్ళు క్రైస్తవులరా, వీళ్ళు చూస్తే వీళ్ళు క్రైస్తవులరా అనిపిస్తాం. కానీ మనము నిరంతరము తప్పిపోతున్నది ఎక్కడండి? శరీర క్రియల విషయంలో మాత్రం నిరంతరం తప్పిపోతుంటాం. తప్పిపోవటం అంటే ఘోరమైనటువంటి పాపాలు చేయటమే కాదు, చిన్న చిన్న తప్పు కూడా ఎంత సున్నితమైందంటే, ఒక వ్యక్తిని వాడు, పనికి రానివాడు అని ఒక పదాన్ని ఉపయోగించినా అది తప్పే. మరి ఎంతమంది అలా ఉండగలుగుతున్నాం? మనం ఉండలేకపోతున్నాం. అయితే ఉండడానికి ప్రయత్నిద్దాం. అది ఇది కూడా ఎదుటి ఒక వ్యక్తి మీద వాడు ఇలాంటి వాడు అని రెండో వ్యక్తితో చెప్పడం తప్పు. ఎందుకు తప్పు? నువ్వు కాదు తీర్పు తీర్చాల్సింది, దేవుడు చూసుకుంటాడు. ఆ తప్పు కూడా చేయకుండా ఉంటేనే అది అర్పణ, అది సజీవ యాగం, అది నిజమైన అర్పణ. అలాంటి జీవితాన్ని మనం జీవించగలగాలి. ఇవాళ ఈ వాక్యం వింటున్నటువంటి మనలో మనం ఎంతమంది, మన ఈ వయసులో అందరూ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ 40 సంవత్సరాల జీవితంలో మనం ఎన్నిసార్లు తప్పిపోయాము? తప్పలేదా? తప్పిపోయామా? ఏమీ పర్వాలేదు. ప్రతి ఒక్కరూ తప్పిపోయే ఉంటారు. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. పౌలు ఏమన్నాడమ్మా, ఇన్ని సంఘాలు స్థాపించి అనేకమైనటువంటి పౌలు తాను గురించి ఏమనుకుంటున్నాడు చెప్తాను వినండి. రోమా 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమా 7:18. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయుటకు నాకు. పౌలు ఎలాంటి వారమ్మా? పౌలు గారు గొప్ప భక్తుడు కదా. ఆయన ప్రభు చేత పిలువబడ్డాడు,
పలు ప్రభు చేత పిలువబడ్డాడు, ఏర్పరచబడి పరిచర్య చేస్తున్నవాడు, ప్రభువు ఆత్మచేత నడిపింపబడి పత్రికలు వ్రాసి సంఘాలు స్థాపించి సేవకుల్ని సిద్ధపరిచి నాయకుల్ని నియమించి ఎంతో ఉన్నతమైనటువంటి సువార్త ప్రణాళికల్లో అనేక విధాలుగా వాడబడినటువంటి వ్యక్తి అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఆయన అంటున్నాడు ఏమని, నా యందు ఏమి మంచియే కనబడటం లేదు. మరి ఆయనతో పోల్చుకుంటే మనం ఏమిటి? మనం ఒప్పుకోవాలి కదా, మరి మనం ఒప్పుకోవద్దంటారా? ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మన శరీరంలో మంచి ఏమైనా ఉన్నదా, లేదా మంచి ఉన్నట్టుగా కనిపిస్తున్నామా? ఏం పర్వాలేదు. లేకపోతే ఈరోజే మనం తీర్మానం చేసుకుందాం, దేవుడా మరి ఇంతవరకు జరిగింది ఇది నేను వినలేదు గతంలో, ఇప్పుడు విన్నాను, ఇక నేను పాటిస్తాను, ఇక నేను ప్రయత్నిస్తాను. నాతో నువ్వు ఉండు దేవా, నువ్వు నా పక్కన నిలబడినట్లయితే నేను పడిపోను, నువ్వు నాతో ఉండు అని మనం ప్రార్థించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన మొరని ఆలకిస్తాడు. మరి ఈ పాత నిబంధనలో ఇలాంటి వ్యక్తి అబ్రహాంను కూడా చూడండి ఒకసారి. అబ్రహాం ఎలాంటి వాడమ్మా? అబ్రహాం ఎలాంటి వాడు? దేవుడికి ఇష్టుడైన వాడు. ఆయన కూడా విశ్వాసులకు తండ్రి, దేవుని చేత పిలువబడినవాడు. ఈయన ఈయనలాగా దేవునికి లోబడిన వారు ఎవ్వరూ లేరు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే. ఈయనలాగా దేవునికి లోబడినటువంటి వారు ఎవరు లేరు, నిర్దోషి. కానీ ఒక విషయంలో, శారీరక విషయంలో ఆయన బలహీనుడైపోయాడు. తన తండ్రి, తన కుమారుడు విషయంలో ఆయన దేవుని మాటని పెడచెవిన పెట్టాడు. మరి అది సజీవ యాగమా? కాదు, సజీవ యాగం కాలేకపోయాడు. అయినా దేవుడు క్షమించాడు. తనని ఏమనుకున్నాడు, ఈయన నా కుమారుడు అనే అంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మరి అబ్రహాం విషయంలో కానీ, పౌలు విషయంలో కూడా, పౌలు గారి విషయంలో కానీ వాళ్ళు కూడా గొప్పవారే. కానీ వారు శరీర విషయంలో కొన్ని మరి సజీవ యాగం కాలేకపోయారు. మనం మరి సజీవ యాగంగా మన జీవితాలని అర్పణ చేసుకోవాలి. మనం ఇంకొక విషయాన్ని గమనిద్దాం. కొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన గురించి చూద్దాం. ఎఫెసీ 5:2 తీయండమ్మా. ఎఫెసీ 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనేను. యేసుక్రీస్తు వారు తనని తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. అంతటితోని మొదట మనం చెప్పుకున్న బలులు జంతువులతో అయిపోయింది. తర్వాత యేసయ్య తనకు తానుగానే తన శరీరాన్ని అర్పణ చేసుకున్నాడు. ఇక మనము మన శరీరాలని అర్పణ చేసుకోవడానికి ప్రాణం తీసుకోవాల్సిన పని లేదు. అది దేవుడితో ఆగిపోయింది. దేవుడు మన కోసం తన ప్రాణాన్ని బలియాగం చేశాడు, బలి అర్పణ చేశాడు. ఇక మనం చేయాల్సినవి ఏంటి? శరీరములో ఉండే అవయవాల ద్వారా ఏ పాపము చేయకుండా మనల్ని మనము సజీవ యాగం చేసుకోవాలి. శరీరంలో ఉండే అవయవాల ద్వారా ఏ పాపము చేయకుండా మనల్ని మనం అర్పణ చేసుకోవాలి.
మన శరీరాల్లో ఒక అవయవం, చాలా భయంకరమైనటువంటి ఒక అవయవం ఉన్నది, నాలుక. చాలా భయంకరమైనది. ఆ పాస్టర్ గారు మన బాప్తిస్మం ఇచ్చినప్పుడు చాలామందికి ఇచ్చారు. పోయినసారి 30 మంది వరకు వచ్చున్నారు. అందులో మన చర్చ నలుగురికి ఇచ్చారు. ఈ ఒక పాస్టర్ గారు, అంటే ఒక పాస్టర్ గారు అన్న మాటను మీకు చెప్తున్నాను. బాప్తిస్మం ఇచ్చినప్పుడట శరీరం అంతా తడుస్తుందట, కానీ నాలుక తడబడదటండి. నాలుగుకి బాప్తిస్మం ఇవ్వట్లేదట. శరీర అవయవాలన్నిటికీ బాప్తిస్మం ఇస్తున్నారు, నాలుక మాత్రం తడవట్లేదు. అందువల్ల నాలుకలా డ్యాన్స్ వేస్తుంది. కాబట్టి ఇక మీదట బాప్తిస్మం తీసుకునేటప్పుడు నాలుగు కొంచెం బయట పెట్టి బాప్తిస్మం నాలుగు కూడా ఇస్తే నాలుగు సిద్ధపడుతుందేమో అని ఒక పాస్టర్ గారు తన ఉద్దేశాన్ని తెలియజేశారు. నిజమే. ఒకసారి ఆలోచిస్తే బాప్తిస్మం తీసుకునేటప్పుడు నాలుకకి ఒక దానికి ఏదో ఎగ్జామ్షన్ ఇచ్చినట్టున్నారు. అది ఆ విధంగా బాప్తిస్మం విషయంలో ఒకసారి అయ్యగారు మీరు నాలుగు బయట పెట్టి, నాలుగు ఎప్పుడు నీటిలో నోట్లోనే ఉంటుంది, తడి తడిగానే ఉంటుందని అయ్యగారు చెప్తున్నారు. ఎఫెసీ 2వ అధ్యాయము 3వ వచనములో, ఎఫెసీ 2వ అధ్యాయము 3వ వచనములో చెప్పిన విషయాన్ని మనం గమనిద్దాము. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమవుతున్నాము. ఇట్లా ఇప్పుడు మనం గమనించాల్సింది మనస్సు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు. మనసు కోరికలు కన్నా శరీరపు యొక్క శరీరేచ్ఛ చాలా ప్రమాదకరమైనటువంటిది. శరీరేచ్ఛ చాలా ప్రమాదకరమైనటువంటిది. మనం కానీ శరీరం చెప్పినట్లుగా కానీ మనం ప్రవర్తిస్తే, దాని కోరిక ప్రకారంగా మనం కానీ పాటిస్తే మనం దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతాము అని ఇక్కడ ఈ వాక్యంలో మనం చెప్పబడింది. అంటే మన శరీరము మనల్ని ఎల్లప్పుడూ కూడా పాపం వైపే ప్రయాణించేలాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. మన శరీరం మనం ఎప్పుడు కూడా పాపం వైపే మనం లాగుతూ ఉంటుంది. ఈ శరీరము సుఖభోగాలను కోరుకుంటూ ఉంటుంది. ఆ శరీరాన్ని అనుసరించి కానీ మనం జీవిస్తే శరీరానికి దగ్గరగా ఉంటాం, కానీ దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఎప్పటికైతే దేవుడికి దూరం అయిపోతూ ఉంటామో దేవునికి విరోధులం అయిపోతూ ఉంటాం. దేవుని సంతోషపరచలేము, దేవుని ఉగ్రతకి గురవుతుంటాం. కనుక ఈ శరీరాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. శరీరం చెప్పినట్లుగా మనం వినకూడదు. చూడండి, మనం ఎవరికైనా ఇందాక చెప్పినట్లుగా మన శరీరంలో ఉండే ఈ కోరికల్ని అణచుకోవటానికి మనం ఏం చేయాలి? శరీరంలో ఉండే కోరికల్ని మనం అణుచుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, మనం పాపం చేస్తున్నాం అనుకోండి, ఈ పాపం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఏం చేయాలంటే, పాపము అనేది ఒక ఉచ్చు లాంటిది. నెట్ అంటే వల వేస్తారు కదా, వేటగాడు వల వేస్తారు కదా, అలాంటి ఉచ్చు లాంటిది. కాబట్టి పాపపు ఉచ్చు వద్దకు మనం వెళ్ళకూడదు. అక్కడ పాపం ఉంది అంటే ఆ ఉచ్చు వైపు మనం వెళ్ళకూడదు. ఒకవేళ ఆ పాపం ఉచ్చు వరకు వెళితే మనం తప్పించుకునే మార్గాన్ని ఆలోచించాలి. దాన్ని ఆకర్షించబడకూడదు, పాపం వైపు ఆకర్షించబడకూడదు. చిన్న ఉదాహరణ చెప్తాను. మన దగ్గర సెల్ ఉన్నాయి కదండి. ఈ సెల్ అనేది ఒక హెల్, నరకంతో సమానం. ఏదో వాక్యం చదువుదని చెప్పేసి మనం ఎలాగంటే ఒక దరిద్రమైనటువంటి బొమ్మడు కనిపిస్తుంది. ఓకే, ఒకసారి చూస్తున్నా కదా, చూసి వెంటనే పక్కకి వెళ్ళిపో ఇలాగని. అంతేగాని వెనక్కి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా మళ్ళీ చూడటం అనేది అదే పాపం.
చూస్తున్నప్పుడు కాకతాళీయంగా వస్తే రావచ్చు, వచ్చినప్పుడు వెంటనే పక్కకు తిప్పు. అది తప్పు కాదు. అంటే ఒకసారి అనుకోకుండా ఒక తప్పుని కానీ విన్నా చూసినా, అనుకోకుండా చూసినా తప్పు కాదు. ఒక తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిపి ఇందులో ఏముంది అని నువ్వు దాని మీద శల్య పరీక్షగా చేస్తే అది నేరం అవుతుంది. ఇంకా దానికి ఇంకా క్షమించడు దేవుడు, ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు. మూడవది, పాపము నీ మీద పడినప్పుడు చచ్చిన వాని వలె ఉండు అన్నాడు దేవుడు. పాపము నీ మీద పడినప్పుడు చచ్చిన వాని వలె ఉండాలి. నీ దేహాన్ని దేవుని పరిశుద్ధ సేవ కొరకు నీవు ఉపయోగించాలి. ఈ విధంగా మనం పాపానికి దూరంగా ఉండి శరీర యాగం చేయాలి. అయితే బైబిల్లోనే 1 కొరింథీ 6:19 ఉంటుంది. 1 కొరింథీ 6:19 ఒకసారి తీయండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. బాగానే చెప్పారు. మీ దేహముతో మీ దేవుని మహిమపరచుడి అని చెప్పాడు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ లోకం అంతా ఏముందండి? లోకమంతా పాపమే. లోకమంతా పాపమే. మన హృదయంలో మంచి ఏదీ లేదు. ఒకసారి బాగా ఇది అర్థం చేసుకోండి. మన హృదయాల్లో మంచి ఏదీ లేదు, లోకమంతయు పాపమే. మరి క్రైస్తవ జీవితం ఎలాగండి? ఒక్కసారి ఆలోచిద్దాం. లోకంలో మంచి లేదటండి, మన హృదయాల్లో కూడా లేదండి. లోకమంతా పాపమే, మన హృదయాల్లో మంచి లేదు. ఏం చేయాలి? ఎలా? మన దేవుళ్ళలో ఉండటం ఎలా? ఎలా జీవించాలంటే సమర్పణ జీవితం జీవించాలి. సమర్పణ జీవితం జీవిస్తే మనం ఖచ్చితంగా మన అర్పణని దేవుడు అంగీకరిస్తాడు. ఇంకొంచెం సార్ ఇంకొక చిన్న ఎక్కువ లేదు, ఇంకొక 5 మినిట్స్లో నేను పూర్తి చేస్తాను. రోమ 12:2 మళ్ళా ఒకసారి రోమ 12:2 ఏమన్నారండి? రూపాంతరము అన్నాడండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. ఎందుకు మనం మనస్సు మార్చుకుని రూపాంతరం పొందాలి? మనస్సు మారకముందు మనము లోక మర్యాదలను పాటించాం. బాగా ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనందరం ఒకసారి మారు మనసు పొందకముందు ఎలా ఉన్నాము, బాప్తీసం పొందకముందు ఎలా ఉన్నాము అంటే, బాప్తీసం పొందకముందు లోకాచారాలు, లోకంలో నివసించాము, లోకం ఇష్టపడే పనులు చేశాము, లోక మర్యాదల్ని అనుసరించాం. మరి మారు మనసు పొందిన తరువాత, రక్షణ పొందిన తర్వాత మనము ఇకపై లోకాచారాలని ఆచరించకూడదు. ఆచరిస్తే, ఎందుకు ఆచరించకూడదు? మనం ఇక్కడ వారం కాదు. మన పౌరసత్వం పరలోకంలో మన పౌరసత్వం ఉంది కాబట్టి మనం ఈ లోకంలో ఈ లోక ఆచారాలను మనం పాటించకూడదు. పరలోకము మన పౌరసత్వం ఉన్నటువంటి దేశము. మన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలండి? పైకే చూడాలి, పైనే పరలోకం వైపే చూడాలి. లోక సంబంధమైనటువంటి విషయాల వైపు ఏమాత్రం కూడా మనము ఆసక్తి కనబరచకూడదు, వాటిని అనుసరించకూడదు, వాటిని ప్రోత్సహించకూడదు. ఈ లోకం జీవిస్తున్నట్టుగా, ఈ లోకంలో అన్యులు జీవిస్తున్నట్లుగా
మనం జీవించకూడదు. మరి ఏం చేయాలి? చిన్న టిప్ ఒకటి ఉంది. టిప్ అంటే గుడ్డిగా ఆ పని మనం చేస్తే ఇంకా లోకం వైపు మనం ఉండం. మనం నివసిస్తున్న ప్రాంతాల్లో మన నైబర్స్ ఉంటారు కదా, మన నైబర్స్ అందరూ కూడా క్రైస్తవేతరులు అని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం మన ఇల్లు ఒకటి ఉంటుంది, మన చుట్టూ 4 ఇళ్ళు క్రైస్తవేతరులే ఉంటారు. విలేజ్లు అంటే వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అయితే మన కుటుంబాలన్నీ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి అదికి ఇబ్బంది లేదు. మరి సిటీలోని ఇలాగే ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది క్రైస్తవ కుటుంబం, చుట్టూ మరి అన్యులు ఉంటారు. మనం ఆ అన్యులు ఏ ఏ పనులు చేస్తున్నారో గమనించండి మీరు. మనందరం ఆ అన్యులు ఏ పని చేస్తాం, అన్యాచారాలు అంటే అవే అన్యుల ఆచారము. వాళ్ళు చేస్తున్న పనులు ఏంటో గమనించి అవి చేయటం మానేద్దాం. అవి చేయటం మానేసినట్లయితే మనం దేవుడికి ఇష్టమైన వారమే. ఒక్కసారి మరలా ఆలోచించుకొని మన జీవితాన్ని మరి సజీవ యాగంగా, మన గతాన్ని వదిలిపెట్టి శరీరాన్ని సజీవ యాగం చేసి దేవుని వైపు తిరిగి దేవునిలో ఉండి దేవునిలో చిగురించి మనందరం పరలోకంలో కలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. చివరిసారిగా ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కళ్ళు మూసుకున్నాయి. ప్రేమ నమ్మకము గల తండ్రి, మేము నీ వాక్యము విన్నాము. వినబడినటువంటి ఈ వాక్యము మా జీవితాలతో పోల్చుకొని రూపాంతరము చెందులాగన కృప చూపండి. మాలో కొందరైనా మారతారని ఆశతో ఎదురు చూస్తున్నాం. నిజంగా ఈ వాక్యము మా అందరిలో ఇది నా కొరకే, మా సంఘములో ఎవరికి వారు మేము ప్రశ్నించుకుంటున్నాం తండ్రి. నేను ఇలాగే జీవించేవాడిని గతంలో, ఇప్పుడు నేను మారతాను అని తీర్మానం చేసుకునేలాగున ప్రతి ఒక్కరి హృదయాలని తాకండి. నీకు అంగీకారమైన జీవితము జీవించేలాగున కృప చూపి మా శరీరములను మా సజీవ యాగముగా మీకు అర్పిస్తూ మరి మా అర్పణలను నీవు స్వీకరించమని నమ్ముతూ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి పొందుకొని వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచి వర్తమానం అందించిన మన యొక్క సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు వైఎన్ ప్రసాద్ బాబు గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమర్పణను గురించి, మన యొక్క శరీరాన్ని ఎలా సమర్పించుకోవాలి? ఏమ్మా, సజీవ యాగంగా అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో అన్ని జంతువుల్ని చంపేసి అర్పించేవాళ్ళు. చంపేసిన తరువాత బలిపీఠం మీద పెట్టి అర్పించేవారు. కానీ మనం ఏంటంటే, మనం బ్రతికి ఉండగానే మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. రెండవది, మన మనస్సు రూపాంతరం చెందాలి. మన శరీరమేమో సజీవ యాగంగా, మన మనసేమో రూపాంతరం చెందాలి. మంచి వర్తమానము, కరెక్ట్గా 40 నిమిషాలు తీసుకున్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనందరం లేచి నిలబడగా ప్రార్థన చేసుకుని పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు మీ దాసుని మీరు నిలబెట్టుకుని తండ్రి, మేమందరము నీ కొరకు సమర్పణ కలిగి జీవించాలని మాకు అందించిన వర్తమానము కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. సజీవ యాగముగా మా శరీరములు నాయనా నీ కొరకు సమర్పించబడును కాక. మా శరీరాల్లో ఉన్న ప్రతి పాపమును మీ యొక్క పరిశుద్ధ రుధిర ధారలలో కడగండి. మీ పరిశుద్ధ అగ్నిలో మమ్మల్ని కాల్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విషయాల్లో ఈ శరీరమునైనా మీ ఆత్మకు లోబడకుండా ఇంకా మేము నాయనా బలహీనంగా ఉన్నామో, దయతో నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మనస్సులు రూపాంతరం చెందును గాక. ప్రభువా, మారు మనస్సును మాకు దయచేయండి. ప్రభువా, మా మనస్సులు
పూర్తిగా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. విన్న వాక్యము అందరిలో ఫలించునుగాక. మంచి వర్తమానం అందించిన వైఎన్ ప్రసాద్ బాబు గారిని దీవించండి. ప్రేమించి ఇచ్చిన భార్యను, బిడ్డలను, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ 40 దినాల్లో నా ప్రభువా మేమందరము రూపాంతరం చెందడానికి మీ కృపా సహాయము దయచేయండి దేవా. మా కార్యవర్గాన్ని దీవించండి ప్రభువా. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన ఆశీర్వాదం తర్వాత ప్రకటన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేరి ఉన్న మనందరికీ, ప్రాముఖ్యంగా మంచి వర్తమానం అందించిన వైఎన్ ప్రసాద్ బాబు గారికి, వారి కుటుంబానికి సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. యథావిధిగా రేపు 7 గంటలకి మన యొక్క 7వ దినపు శ్రమకాల కూడిక ప్రారంభం కాబోతుంది కాబట్టి మీరందరూ సమయాన్ని గుర్తించి రావాల్సిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నా.